మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అక్కంపేట్ గ్రామంలో నూతన శ్రీ రామలింగేశ్వర ఆలయం నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దానిలో భాగంగా నేడు అక్కంపేట్ గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రత్యేక కథనాన్ని మనకు అందిస్తున్న డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ. నమస్కారం. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం. ఈ అక్కంపేట గ్రామం అంటే తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం. అలాగే ఇక్కడ గత 40 సంవత్సరాల క్రితమే శ్రీ కోదండ రామాలయం గ్రామస్తులు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా నిత్య పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయం ఉన్నది. అలాగే ఈ క్రమంలోనే గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కలిసి మరొక ఆలోచన చేయడం జరిగింది. మరి కోదండ రామాలయం పక్కనే మరి శివాలయం కూడా నిర్మించాలనే ఒక ఆలోచనతో మరి అందరూ పూనుకొని అతి కొద్ది కాలంలోనే అంటే సుమారు 6 నెలల కాలం లోపే మరి మనము విజువల్స్లో చూడొచ్చు నూతన దేవాలయాన్ని మరి ఇక్కడైతే నిర్మాణం పూర్తిగా వచ్చింది. మరి ఈ యొక్క గొప్ప మహత్ కార్యానికి మరి గ్రామస్తులు గ్రామ ప్రముఖులు మరి ప్రజలు మరి దాతలు ముఖ్యంగా ఏంటంటే గుడి నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు నిజంగా వారి యొక్క చాలా గొప్ప దాన హృదయానికి మరి వారికి ఈ గ్రామస్తులు రుణపడి ఉంటారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు కూడా మరి ఆ శివుని మీద ఉన్నటువంటి భక్తితోని మరి ఈ గ్రామానికి ఈ గ్రామంలో నిర్మించేటువంటి ఆలయానికి మరి వారు దాతలుగా రావడం అది వారి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. మరి ఇలాంటి మహత్కార్యం అంటే ఏదైనా కూడా ఒక గ్రామానికి బడి ఉంటే చదువు సంస్కారం, మరి గుడి ఉంటే ఆధ్యాత్మికం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది మనకు తెలుసు. మరి అలాంటిది అక్కంపేట గ్రామంలో కోదండ రామాలయంతో పాటు శివాలయం అంటే కోదండ రామలింగేశ్వర ఆలయం అనేది మరి అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించబడబోతుంది. మరి ఇప్పటికీ ఇక్కడ మరి శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం, మరి నవరత్న మండపం ఏర్పాటు, మరి నవరత్న లింగములు అదొక ఏర్పాటు. పోతే ఇక్కడ మనకు హాలు కూడా నిర్మాణంతో పాటు ముఖ్యంగా ఈ శివాలయంలో స్ఫటిక లింగం అనేది ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకోవచ్చు. స్ఫటిక లింగము, నవరత్న లింగాలు, మరి నవగ్రహాలు, మరి శివపార్వతుల విగ్రహాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకంగా అంటే అక్కంపేట అనేది ఒక ఆధ్యాత్మిక శోభకు నిదర్శనంగా నిలవబడుతుందని చెప్పవచ్చు. మరి ఇంత మంచి కార్యక్రమానికి కోలుకొని మరి ఇంత త్వరగా కూడా నిర్మాణం చేయించుకొని మరి దాతలు కావచ్చు ఇతరత్ర వ్యక్తులు కావచ్చు మరి ఈ నిర్మాణానికి గుడి నిర్మాణానికి సహకరించిన వారు అందరూ కూడా మరి వారికి శివ ఆజ్ఞ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మెట్రో ఉదయం కోరుకుంటూ కెమెరామెన్ శ్రవంతో సత్యనారాయణ, డిప్యూటీ చైర్మన్. థ్యాంక్ యూ.